నల్గొండ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తి నీటి మట్టానికి చేరడంతో జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి విడుదల కొనసాగుతోంది. ఇలాంటి మరిన్ని వివరాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వీకెండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాము అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కూడా ఇటు తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,00,000కు పైగా క్యూసెక్ల వరద నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వడివడిగా నిండుతుంది. 12 రోజుల క్రితం వరకు కూడా 514 అడుగుల వరకు ఉన్నటువంటి నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 548 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 548 అడుగులకు చేరుకోవడంతో కూడా రోజుకు 5 అడుగుల చొప్పున కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం అయితే పెరుగుకుంటూ వస్తుంది. అయితే ఇదే వరద నీరు వస్తే మాత్రం మరో వారం 10 రోజులలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉండనుంది. దీంతో కూడా ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఎగువన భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో క్రస్ట్ గేట్లను తాకినటువంటి పరిస్థితి ఉంది. వరద నీరు 570 అడుగులకు చేరుకుంటే మాత్రం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఎడమ కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నారుమర్లు వేసుకున్నారు, మరి కొంతమంది నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సాగర్ డ్యాము పూర్తి స్థాయిలో నిండినట్లయితే ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని కింద సాగు చేసుకుంటే తమకు ఈసారి పంటలకు డోకా ఉండదని చెప్పేసి కూడా రైతులు భావిస్తున్నారు. ఈసారి ఖరీఫ్కు, రబీకి, అదేవిధంగా తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి డోకా ఉండదని చెప్పేసి కూడా ఇటు రైతాంగంతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన కూడా భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల వరకు కూడా ఇదే వరద నీరు వస్తే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వారం రోజులలో నిండే అవకాశం ఉంటుంది. దీంతో కూడా సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా దీని మీద సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎగువన వస్తున్నటువంటి వరద నీరు అనుగుణంగా కూడా ఎన్ని రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండనుంది, ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే ప్రణాళికలు కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు నిర్ణయించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక ఎగువన కూడా ఇదే విధంగా ఇది కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో కూడా వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు, క్రస్ట్ గేట్లను లేపివేసి. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఏదైతే 514 అడుగుల 12 రోజుల క్రితం వరకు కూడా 514 అడుగుల వరకు ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్టు ఒక్కసారిగా కూడా 548 అడుగులు చేరుకుంది. మరోవైపు ఇదే వరద నీరు కొనసాగితే మాత్రం ఆ రోజుకు 5 అడుగుల చొప్పున కూడా ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇటు ఈసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఇటు 2 రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సాగునీటి అవసరాల కోసం ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి 2 పంటలు కూడా పండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైతాంగం భావిస్తుంది. అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల వరకు కూడా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వచ్చిన నీటిని వచ్చినట్టు అంటే ఎగువన భారీగా వరద నీరు వస్తే మాత్రం అదే స్థాయిలో దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే వరద నీరు తగ్గితే మాత్రం అందుకు తగ్గట్టు కూడా ఎగువ నుంచి కూడా దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. వరద నీటిని క్రమేపీ పెరిగితే గేట్లను ఎత్తివేసి క్రమంగా పెంచే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో గేట్లను సంఖ్య తగ్గించి నీటిని తక్కువకు దిగువ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వరద నీరు అనుగుణంగానే సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకు తగ్గట్టు కూడా ఇటు రైతాంగం కూడా ప్రణాళికబద్ధంగా ఇటు పంటలు వేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహిస్తూ దానికి తగ్గట్టు కూడా ఎగువన వస్తున్నటువంటి వరద నీరు అనుగుణంగా కూడా సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎప్పుడు ఎత్తివేయాలి, ఎడమకాలకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్.